నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రిటైర్మెంట్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము, కానీ రిటైర్మెంట్కి సేవ్ చేసేకి మన దగ్గర డబ్బులు లేవు అనేది ఇది ఒక మనకు కామన్గా వినేది. నేను క్లయింట్స్తో ఇది ఒక థింగ్స్ గుర్తుపెట్టుకోండి. రిటైర్మెంట్ ప్లాన్ చేయాలంటే ఇప్పుడు వరకు మీ దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్లీ మీరు రిటైర్డ్ అయిపోయేవాళ్ళు. ఓకే, కరెక్టే కదా. మీకు ఇప్పుడు ఎంత సేవింగ్స్ చేయగలుగుతాను అని అనిపిస్తుంది కదా, అంతతోనే అట్లీస్ట్ స్టార్ట్ అన్న చేయండి రిటైర్మెంట్ అనేది. ఫర్ ద రిటైర్మెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసేకి ఆ చిన్న అమౌంట్తో అట్లీస్ట్ స్టార్ట్అప్ చేయండి అనమాట. జనరల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 30,000 శాలరీ వస్తుంది అని మీరు అనుకుంటే దానికి 20% రిటైర్మెంట్కి సరిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ 20% సేవ్ చేయలేకపోతున్నాను అంటే 5%తోన అట్లీస్ట్ మినిమం దాంతో అయినా స్టార్ట్ చేయండి. స్మాల్ స్టెప్స్ వేసుకుంటా పోతే యూ విల్ రీచ్ యువర్ గోల్ అనమాట. దానికి పెద్ద స్టెప్ వేయాలనేది వెయిట్ చేయాలని అనుకుంటుంటే ఆ ట్రైన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో బెటర్ స్టార్ట్ అండ్ డెఫినెట్లీ గివ్ అ కాల్. అన్ని మీకు ఇంకా నేను డీటెయిల్గా మీకు టైలర్డ్ ఇది కూడా స్కీమ్స్ కూడా చెప్తానమాట. ఓకే, కీప్ వాచింగ్ అండ్ బీ హ్యాపీ, స్టే ఫిట్. థ్యాంక్ యూ, బాయ్.